టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ 12 రాశుల వారికి కూడా వారఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మనకి కేతుగ్రహం వస్తుంది. దానివల్ల ఏమవుతుందండి మీకు అందరికీ అంటే చక్కగా ఆదాయం మిస్టీరియస్గా అనుకోకుండా వచ్చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ రాహు దోషం పట్టుకుంది. దానివల్ల అధికంగా ఆలోచించడం, అనవసరమైనటువంటి విషయాలకు ఓవర్ ఎనలైటికల్గా అయిపోవడం మీకు జరుగుతుంటుంది. మిమ్మల్ని మీరే నమ్మరు. అలాగా మీకు ఈ మనస్తత్వం అనేటటువంటిది కర్కాటక రాశి వారికి ఇలా జరుగుతుంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి భార్య తరపు రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఎన్నో సంవత్సరాల నుంచి అవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇతర స్త్రీల వలన కూడా మీకు లాభాలు అనేటటువంటివి ఉన్నాయి. కాబట్టి మరుగుమందు, వశీకరణం అంటూ ఏదో మందులు తీసుకుని వాళ్ళకి పెట్టడం వల్ల మీరు కటకడాల పాలైపోవడానికి అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి అలాంటివి పెడితే కనుక తింటే. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు మరి అనేకమైనటువంటి సమస్యలలో ఉన్నప్పటికీ కూడా విద్యలో ఆ సమస్యలు అన్నీ కూడా దాటుకొని మీకు వచ్చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి కోల్డ్ స్టోరేజ్, వ్యవసాయ బిజినెస్లు, ఫర్టిలైజర్స్, యానిమల్ డాక్టర్స్, పశువుల డాక్టర్, వెటనరీ డాక్టర్ వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మీరు అనుకున్న పనులు ఇంకా కొంచెం జరుగుతున్నప్పటికీ ఇంకా ఎక్కువ స్పీడ్తో జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కొంతవరకు జరగడం అనేటటువంటిది జరుగుతాయి. మీకు ఈ యొక్క రాశి వారి అందరికీ కూడా కర్కాటక రాశి వారికి వి అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. ఇలాగా వి అనే అక్షరము, ఓ అనే అక్షరంతో మీకు వాళ్ళ సలహాల ప్రకారం మీరు చక్కగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి లక్కీ నెంబర్ ఈ వారంలో 3, లక్కీ వారము గురువారము, రంగు ఆరెంజ్ కలర్, లక్కీ కలర్. ఒకటి పరిహారాలు చేయాల్సిన పరిస్థితి ఏంటంటే రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోస్తూ రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం శనైశ్చరాయ నమః అంటూ కనీసం శనివారం నాడు 108 ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు.